అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఠాణేలంక బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినిని బయటకు తీసుకువెళ్లిన ఘటన నేపథ్యంలో ప్రిన్సిపాల్ శారద మాథ్స్ టీచర్లను సస్పెండ్ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా గురుకుల పాఠశాల వద్ద విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. మా మేడం తప్పులేదు, మా మేడం మాకు కావాలి అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థినులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. బాలిక ఆరోగ్య సమస్య కారణంగా మేనత్త నాన్నమ్మ పేరుతో ఇతరులతో మాట్లాడించి ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్లిందని ప్రిన్సిపాల్ మేడం అంగీకరించలేదని వారు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించారని, ఆమె తమను తల్లిలా చూసుకుంటుందని విద్యార్థినులు పేర్కొన్నారు. సస్పెన్షన్ నిర్ణయం అన్యాయమని, దీనితో తమకు బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు టీ నీరజ. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం స్కూల్లో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ మేడంని ఏ తప్పు లేకుండా తీసుకువెళ్లారు. మా ప్రిన్సిపల్ మేడం మాకు కావాలి. వాళ్ళకి పోయిన ఉద్యోగాలు మళ్ళీ తిరిగి రావాలి. ఆవిడ సస్పెన్షన్ రద్దు చేయాలి. మా మేడం మాకు కావాలి. ఇక్కడ జరిగింది ఒకటి, న్యూస్లో వేస్తుంది ఒకటి. అది క్లారిటీగా న్యూస్లో వేయాలి. ఆ అమ్మాయి కావాలని వెళ్ళింది, ఆ అమ్మాయి తప్పులు ఎక్కడ న్యూస్లో వేశారు. ఆ అమ్మాయి తప్పును చూపించండి. ప్రిన్సిపల్ మీద ఏ తప్పు లేదు. మేడంని మళ్ళీ మాకు తిరిగి రప్పించాలి. మాకు కావాలి. ఈ విషయం కలెక్టర్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కిందకి దిగి రావాలి. క్లాస్ టీచర్ లోవకుమారి మేడం, మ్యాథ్స్ మేడం, ఆవిడ ఉద్యోగం పోయింది. ఆవిడ కూడా తిరిగి ఉద్యోగం రప్పించాలి. ఎవరో నిన్న మొన్న రాజకీయ వ్యక్తులు వచ్చి వ్యభిచారం చేస్తున్నారు పిల్లలతో టీచర్స్ అంటున్నారు. ఆ పాయింట్ మీరు గుర్తు చేసుకుని మా ఇక్కడున్న ప్రతి ఒక్క టీచర్కి పేరు పేరు మీరు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు చూస్తున్నారా మా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నామో? ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం కాదండి. ఇక్కడికి వచ్చి ఉన్న ప్రాబ్లంను మీరు సాల్వ్ చేయాలనుకుంటే చేయండి. అంతేగాని వైసీపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసిందని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ జరిగింది ఒకటైతే న్యూస్లో టెలికాస్ట్ అయ్యేది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటైతే మాట్లాడుకునేది వచ్చి ఒకటి. ఇక్కడికి వచ్చి మీ రాజకీయాలు పిల్లల మీద రుద్దకండి. ఏ విధంగా చెప్తున్నామంటే, మేడం ఆల్రెడీ అతను వచ్చి తీసుకెళ్తాను నేను పంపను అన్నారు. కానీ ఆ అమ్మాయి చాలా విధాలుగా ప్రయత్నించింది. మా పిన్ని, మా అమ్మమ్మ అని ఎంతమందితో మాట్లాడిపించిన మేడం పంపను అన్నారు. మేడం వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తుంటే అమ్మాయి ముందే పకడ్బందీగా వాళ్ళ డాడీ ఫోన్లో మేడం నెంబర్ బ్లాక్ చేసిందండి. అందువలనే ఆ మేడం కాంటాక్ట్ వాళ్ళ డాడీకి కలవలేదు. ఆ అమ్మాయి పర్మిషన్ అని చెప్పి వెళ్ళింది. ఎవరినో తీసుకొచ్చి అతను వాళ్ళ అత్త అని చెప్తే అప్పుడు మేడం పంపించారు. ఎందుకంటే వాళ్ళ డాడీ బయట ఉంటారు కర్ణాటకలో, వాళ్ళ మదర్ కువైట్లో ఉంటారు. అందుకు వలన ఆ అమ్మాయిని వచ్చి వాళ్ళ అమ్మమ్మ తీసుకువెళ్తుంది. అమ్మమ్మ నానమ్మ వాళ్ళు తీసుకువెళ్తారు. అతను ఎవరి చేత ఫోన్ చేపించి ఇంకొక ఆవిడని తీసుకొచ్చి మా అత్త అని చెప్పారు. అప్పటికే మేడం పెట్టనన్నారు. వాళ్ళ డాడీ ఫోన్ కలలేదు. అందుకే ప్లాన్ చేసింది. ఆ అమ్మాయి మేడం నెంబరు వాళ్ళ డాడీ ఫోన్లో బ్లాక్ చేసింది. బాధ్యతరాల అమ్మాయి కూడా ఉందండి. మెయిన్ ఆ అమ్మాయే తప్పు అమ్మాయిది.